ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యలను అయితే యాక్సెప్ట్ చేయము. కానీ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ప్రత్యేకమైన ప్రశ్న, ఎందుకు వాళ్ళని ఆపే ప్రయత్నం చేయడం లేదు? దీనికి సంబంధించి షార్ట్ బ్రేక్ తర్వాత ఇంత డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ కేవలం మతం కాదు, ఇదొక మానసిక సంతోషం అనే వర్షంలో ముందుకు వెళ్తున్నారు, మంచి జరగాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్నప్పుడు ఘర్షణలు చేసేంత దుశ్చర్యకు ఎందుకు పాల్పడుతున్నారు? ఇవే కాదు, ఇంకా కొన్ని విజువల్స్ ఉన్నాయి. ఈరోజు జరిగిన ఎంట్రన్స్ ఇవ్వకపోవడం, స్త్రీలకి ఎంత గౌరవం ఇస్తారో తెలుసు. ప్రతి ఒక్కళ్ళ ఇక్కడ మతంతో సంబంధం లేకుండా స్త్రీలకు గౌరవం ఇవ్వాలనే విషయం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ టైంలో ఇక్కడ జరిగిన దృశ్యాన్ని చూద్దాం. సో ఇప్పుడు ఒక దృశ్యాన్ని మనం చూద్దాం. కేవలం మనసుకు నచ్చిన లేదా కొన్ని సంవత్సరాలుగా శతాబ్దాల కళ నెరవేర్చుకోవడంలో తప్పేం లేదు. దాని మీద మనుషులకి ప్రభావం ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి. ఎంతవరకు ఎలాంటి ప్రభావాన్ని క్లియర్గా చెప్పకుండా కేవలం విగ్రహ ప్రతిష్టాపన పేరుతో చాలామంది హిందువులని రెచ్చగొట్టారనే ఉద్దేశాలు లేదా వాళ్ళ మనసుని గాయపరిచే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆ విజువల్ ఒకసారి మనం చూద్దాం. అంటే ఎందుకు హిందువులను అయితే కార్తో కొట్టాలా అనే విజువల్ ఒకసారి, దాని ఆడియో కూడా ఒకసారి ప్లే చేస్తే ఒకసారి ఆ విజువల్ ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడాలి? సో కార్లో వెళ్తూ ఉన్న టైంలో ఆపి మరీ కొట్టిన విజువల్ అది. సో అది విజువల్ అయితే మీరు చూసే ఉంటారు. కారులో వెళ్తూ ఉంటే ఆపి మరీ కొట్టారు. ఇలా దుశ్చర్యకు పాల్పడుతున్నారు ఎందుకు అని అడిగే వాళ్ళే లేరా? అంటే దీని గురించి ఎన్ని రూల్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇప్పటివరకు మనం గెస్ట్లందరూ కూడా మాట్లాడారని, ముఖ్యంగా శివాజీ గారు కొన్నేళ్ల నుంచి చాలా మంది బాధపడ్డారని చెప్పారు. అండ్ వెంకటేశ్వర రాజు గారు మీరు కూడా చెప్పారు, చాలా వరకు ఇంతకు ముందు వాళ్ళకి జరిగిన దుర్ఘటనలు గుర్తుకు రాలేదా? ఎస్, కరెక్టే. ఇంతకు ముందు జరిగిన దుర్ఘటనల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రస్తుతం జరిగే ఘటనల గురించి ఎవరు రియాక్ట్ అవుతారు, ఎందుకు రియాక్ట్ కావట్లేదు అనే ప్రశ్నకి ఈ రోజున్న గెస్ట్లు ఎవరు సమాధానం చెప్పినా యాక్సెప్ట్ చేస్తాం. ఈ ఒక్క పాయింట్ మాత్రమే మాట్లాడాలి, వన్ కండిషన్. ఈ ఒక్క పాయింట్, ఎవరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు, రియాక్ట్ అయితే ఎవరు రియాక్ట్ కావాలి, ఈ పాయింట్ గురించి సమాధానం. రియాక్ట్ ఏది చెడు జరిగినా చెడుగానే భావించాలి, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, దాని పూర్వపరాలు ఒకటి తెలుసుకోవాలి. మనం తెలుసుకోక ముందు ఏదో విజువల్ చూపించి ఇది ఎవరో కొట్టారు, ఏది కొట్టారు, వాళ్ళే కొట్టారు, హిందువులే క్రిస్టియన్ల మీద కొట్టారు అనేటువంటిది తప్పు. మీరు ఇక్కడ ఒక విషయం కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం అండి, హిందువుల మీద అటాక్ జరిగింది, అది మాత్రమే ఇక్కడ మీరు గమనించాలి. దీని గురించి చెప్పండి. నేను చెప్తానమ్మా, నేను చెప్తా వినండి. తర్వాత ఇవాళ ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం నుంచి జరుగుతున్నటువంటి విషయాలు, వెస్ట్ బెంగాల్ సంగతి ఎవరు అడుగుతున్నారు? మీరు అడుగుతున్నారా? అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసా? తర్వాత ఇప్పుడు ఏది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసా? అదేవిధంగా కేరళలో జరుగుతున్నటువంటి కాళ్ళు చేతులు ఎరుగొట్టి చంపుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసా? మరి అవన్నీ ఎందుకు చూపిస్తలేరు మీరు? ఏదో ఒక్కటి తీసి ఇవాళ పవిత్రమైనటువంటి భారతదేశంలో ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగితే ఇదేదో తీసుకొచ్చేసి అందరికి చూపిస్తే ఏదో పెద్ద, ఇక్కడ కేవలం చూపించింది మాత్రమే నిజమని కాదండి. మీరు చెప్పిన పాయింట్ మేమైతే ఖండం చేయలేదు కదా, మీరు ఈ పాయింట్ ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఎందుకు నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నకు మళ్ళీ మీరు వేరే దాన్ని లింక్ చేస్తున్నారు, మీరు ఎదురు ప్రశ్న వేస్తున్నారు, ఇక్కడ వేరే చూపించట్లేదా అని. నేను దాన్ని తప్పు అనట్లేదు, సమాధానం ఎక్కడ దొరుకుతుందని మాత్రమే అడిగాను. మళ్ళీ మీరు తప్పుల గురించే మాట్లాడుతున్నారు. సమాధానం ఎప్పుడు దొరుకుతుంది, ఎవరి ద్వారా దొరుకుతుంది? సమాధానం ఎవరికి జరిగిందనేది ఎట్లా తెలుసు మీకు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు దాని పూర్వాపరాలు తెలుసుకొని మాట్లాడాలి. నెంబర్ 2. నేను చెప్పేదేనండి, అక్కడ ఎంత ఘోరంగా జరిగిందో, ఎవరిని ఎవరు ప్రొవోక్ చేశారో, తర్వాత ఎవరిని కొట్టారో ఫస్ట్ అది చూడండి, దాని తర్వాత దాని విషయంలో చెప్పండి. నెంబర్ 2, ఇంకొక విషయం, ఏది తప్పు జరిగినా ఎవరైనా సరే అవతల ఏ రిలీజియన్ అయినా, ఏ క్యాస్ట్ అయినా, ఏ క్రీడ్ అయినా, ఏ ప్రాంతమైనా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక విషయం చెప్తున్నాను, అనేక వందలాది వేలాది అక్రాంతమైనటువంటి అతి హేయమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని రేపటి చూపెట్టండి. ఇప్పుడైనా మీ ఫోన్ లో వీడియో ఉంటే ప్లే చేసి చూపించొచ్చండి. ఇప్పటికైనా మీ ఫోన్ లో విజువల్స్ ఉంటే ప్లే చేయొచ్చని మీకు మంచి ఆప్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఒక్క నిమిషం మనం వేరే గెస్ట్ లో మాట్లాడే లోపు మీ దగ్గర ఉన్న విజువల్ ని ప్లే చేసి చూపించవచ్చు. దాన్ని ప్లే చేయడానికి మేము రెడీ. ఇక్కడ నేను కేవలం ఒక విజువల్ మాత్రమే ప్లే చేసి ఇలా జరగకుండా ఉండాలి అనే వర్షంలో మాట్లాడాను. మీరు వేరే చూపించట్లేదు అంటారు. చూపించడానికి మేము రెడీగా లేవని మీతో చెప్పామండి. సో మీరు ఇప్పుడు రెడీగా ఉండండి, మేము మాట్లాడతాం. ఈలో మీరు విజువల్ తీసి రెడీగా పెట్టండి. మీకు 2 నిమిషాలు టైం ఉంది, ఖచ్చితంగా మీరు విజువల్ తీసి ప్లే చేయొచ్చు. సో శివాజీ గారు, సో ఇప్పుడు మనం కేవలం ఒక విజువల్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో మీరేమన్నా మాట్లాడతారా దీనికి సంబంధించి? నేను జరగకుండా ఉండాలంటే ఎలా, ఎందుకు జరుగుతుంది, దీనికి అది ప్రచారంగా భావిస్తున్నాడు, దాన్ని మీరు సమర్థించుకోవచ్చు కదా, ఎందుకు మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేయాలి? చెప్పండి. జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం, ఒకరు చేసినటువంటి తప్పు 100 కోట్ల మందికి రుద్దడం అనేది తప్పుగా నేను భావిస్తాను. ఇంకొక విషయం ఏమంటుంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనకు తెలియదు.
మనము ఇప్పుడు మనమే రోడ్డు మీద ఇంకా వెళ్తుంటాం, మనమే రోడ్డు మీద వెళ్తుంటాం. మనం ఎవరిని అసభ్యకరంగా మనం మాట్లాడినట్లయితే మనమే దిగి, కారులో ఉంటే కార్లు దిగుతాం, బైక్ ఉంటే బైక్ దిగుతాం. మనము ఒకరిని పైన కావాల్సుకొని దాడి చేసి ఉంటే టార్గెట్ చేసి ఉంటాం. 100% ప్రొసీజర్ లీగల్, 100% లీగల్ గా చూడొచ్చు. ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రామ మందిర నిర్మాణం కూడా ఈ రోజు ప్రభుత్వ అనుమతితోటి, కోర్టు అనుమతితోటి ఈరోజు జరుగుతున్న విషయం. ఈ రోజు సభ్య సమాజం ప్రతి ఒక్క కులాలు, వర్గాలు, మతాలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అక్కడ నిజంగా వాళ్ళపైన కావాల్సుకొని వాళ్ళ టార్గెట్ చేసి దాడి చేస్తుంటే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. మేము కాదనట్లేదు, ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాం ఖచ్చితంగా. సరే, ఈ పాయింట్ అయితే యాక్సెప్ట్ చెప్పండి. లేదండి, అక్కడ వాళ్ళు రెచ్చగొట్టి ఉండొచ్చు, వాళ్ళు చిచ్చిండొచ్చు, లేదంటే వాళ్ళు మంచిగానే మాట్లాడిండొచ్చు. దానిపైన మొత్తం A to Z వరకు తెలిసినంత వరకు దాన్ని మనం డిక్టేట్ చేయలేము, దాన్ని స్వాగతించలేము, దాన్ని విమర్శించలేము అని చెప్పేసి నేను ఈ రోజు మీకు ఛానల్ ద్వారా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. నేను విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. ఎందుకంటే దాని గురించి క్లారిటీగా వెలుగులోకి రానివ్వండి. నిజానికి కూడా అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఆ కారణం ఇచ్చినటువంటి ఒక మాట తూట లాంటిది, మీకు తెలుసా? ఒక మాట తూట లాంటిదండి. ఒక తూట పేల్చిన తర్వాత వెనక్కి రాదు, మాట కూడా అట్లాంటిది. కాబట్టి అట్లాంటి మాటలు ఏమైనా జరిగిందొచ్చు అని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఎందుకంటే ప్రతిసారి తప్పు నెగిటివ్ మోడ్ లో కాకుండా పాజిటివ్ మోడ్ లో కాకుండా మానవత్వంగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే విజ్ఞప్తి చేస్తారని చెప్పేసి తెలుసుకుంటారని చెప్పి కోరుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సహనంతో కోర్టు ఆర్డర్ తో ఈరోజు రామ జన్మ భూమిలో భవ్యమైనటువంటి రామ మందిరం ఈరోజు డేట్ ముందు చెప్పి దొంగదారిగా చేసినటువంటి పరిగణ, డేట్ ముందు చెప్పి భారత ప్రధానమంత్రి ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి ప్రధానమంత్రి ఈరోజు భవ్యమైనటువంటి రామ మందిరంలో ఈరోజు రాముని, బలరాముని విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరిని స్వాగతించాల్సినటువంటి విషయం. 500 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి హిందువులు ఎదురు చూసినటువంటి చిరకాల కోరిక. దీన్ని అందరూ కూడా స్వాగతించాలని చెప్పి కోరుతాను. ఈ భారతదేశంలో రామునికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. సరే, అయితే ఇప్పుడు శివాజీ గారు, మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాయింట్ ని క్లియర్ గా చూడాలి, దీని పూర్వపరాలు పరిశీలించాలన్నారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఎందుకు అంటే ఇది కేవలం మోదీ స్టంట్ గా అభివర్ణిస్తున్నారు. ఇవన్నీ విజువల్స్ ఇప్పుడు ప్లే చేయడానికి, మీరు మనోభావాలు తెలుసుకోవడానికి పాయింట్ అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారికి ఉజ్జలం అనేది ఇది వరస్తండి. నేను చెప్తున్నాను అంటే ఆల్రెడీ ఇప్పుడు హిందూ అయినటువంటి ఇంకొక వ్యక్తి కూడా ఎందుకు మనకి ఆల్రెడీ మొదటి పౌరురాలిగా ఉన్నారు, ముర్ము చేత కూడా ఓపెన్ చేయొచ్చు అని మాట్లాడిన టైంలో ఎందుకు అలాంటి పాయింట్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోయారు అనేది కూడా కారణం అవ్వచ్చు కదా. ఇక్కడ ప్రజల్లోకే కదా అందరి నుంచి వెళ్ళేది, ప్రజల్లోకే కదా. ఏం సంబంధం అండి? నేను ఒక మాట అడుగుతున్నా, భారత ప్రధానమంత్రి ఎందుకు వచ్చింది దీనికి? బీజేపీ పార్టీ ఎందుకు వచ్చింది? ఓపెన్ చేసింది ఎవరు? ఈ పాయింట్ ప్రజలకు కనిపించేదే కదా, ప్రజలకు కనిపించే దాని గురించే మాట్లాడదాం. వాడి ఇంటి పక్కన తెలుసు, వాడి ఇంత ముందుకు పాత కక్షలు ఏమున్నాయో తెలియదు, లేదంటే వాడి ఇంత ముందుకు ఏమైనా హిందువుల పట్ల మీదకి వచ్చిందో తెలియదు. వాడు కొట్టించుకున్నాడు హిందువునా, క్రిస్టియనా, జైనా, సిక్క, వాడు ఎవరో తెలియకుండా మన భారత ప్రధానమంత్రికి, హిందూ సమాజానికి మొత్తం అడ్డబెట్టి ఇంతవరకు కరెక్ట్ అండి. నాకు అర్థమవుతుంది. బయటకి రావాలి, దీని గురించి బయటకి రావాలి అని చెప్పినప్పుడు దానికి సంబంధించి ముందుగానే దానికి ముందు పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవడమా లేదా కూల్ గా చేయడమా చేయకుండా ఇది ప్రజల మీద కావాలని రుద్దుతున్నారని అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. దీన్ని ముందుగానే ప్రొటెక్ట్ చేయాలి కదా. నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్న పాయింట్ విజువల్ గురించి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ జరుగుతున్న ఒకే ఒక్క పాయింట్ ఇందాడి నుంచి అడుగుతున్నానండి. ఎందుకు అంటే ఇది కేవలం ప్రచారంగానే జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం చాలా దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఆపడానికి ఏంటి అంటుంటే ఖచ్చితంగా మీరు పాయింట్స్ రైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒరిజినల్ పాయింట్ తీసుకొద్దామా? ఎందుకు ముందుగానే భద్రతా ఏర్పాట్లు చేయలేదు? ఈ పాయింట్ గురించి ఎంతవరకు ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదండి. నేను అడిగిన ఒకే ఒక పాయింట్ మీరు మాట్లాడుతున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, కానీ ఎందుకు పాజిటివ్ గా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు, నాకు అర్థం కావట్లేదు. నేను ఇంత ముందుకే మీకు చెప్పాను మౌనిక గారు, ఇట్లాంటివి మేము స్వాగతించము, ఇట్లాంటివి అవసరం మాకు లేదు. మేము బలవంతంగా మత మార్పులు చేయాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు. మేము నిజంగా అట్లా అనుకుంటే ఈ దేశం నిజంగానే హిందువుల దేశం అవుతుంది. ఈ దేశంలో ఉన్న అందరూ హిందువులే. మేము అట్లా అనుకుంటే ఓకే. సో వెంకటేశ్వరరాజ్ గారు, ఫైనల్ గా మిమ్మల్ని ఇందాక అడిగా మా విజువల్స్ కూడా ప్లే చేస్తామని ఒకసారి మీ ప్లే మీకు ఇచ్చిన టైం ఇచ్చాను, ప్లే చేయడానికి రెడీగా ఉన్నారా? మీకు టైం ఇచ్చాం, మీరు ప్లే చేయట్లేదని అనవసరంగా బ్లేమ్ చేశారండి. ఇక్కడ నేను ప్లే చేయడానికి సమయం ఇచ్చాను, ప్లే చేయండి. ఒక్క విషయం, ప్లే చేస్తున్నారా? ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మీద ఆమె
హిందూ యువతని కూడా చూడకుండా, ఒక స్వామిని అని చూడకుండా ఆమెను టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసి ఆమె అత్యంత హింసలు పెట్టిన తర్వాత కోర్టులో ఏమని వచ్చింది, ఆమె నిర్దోషి అని చెప్పి బయటకు వచ్చింది ఆమె. ఇంతవరకు ఒక హిందూ టెర్రరిస్ట్ కూడా లేడు ఇంతవరకు. దాన్ని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడో చిన్న విషయాలు జరిగినంత మాత్రాన దాన్ని ఏదో ఒకటి ప్లే చేయడానికి లేదా మీరు చెప్పిన విషయాన్ని నిరూపించుకోవడానికి ప్లే చేయమని మేము అడిగాము. మీరు మాటల ద్వారా చెప్పినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ప్లే చేయట్లేదు, చూపించట్లేదు అనేది మాత్రం ఖచ్చితంగా తప్పండి. మీరు చూపించడానికి మీకు అవకాశం ఇచ్చాను, ఏ విజువల్ ప్లే చేసినా పర్వాలేదు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలా జరగకుండా ఉండొచ్చు కదా. ఎందుకంటే మోదీ స్టంట్ అని మాట్లాడుతున్నారు, ఎలక్షన్ టైంలో జరుగుతుందని మాట్లాడుతున్నారు కాబట్టి ఈ పాయింట్ తెరపేదకు తీసుకొచ్చాం. దాన్ని ఎందుకు సమర్థించుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు, లేదా ఒక సొల్యూషన్ ఏంటని అడిగా. ముందుగానే పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో లేని కేవలం ప్రచారానికి మాత్రం చేశారు కదా. వీటి గురించి ఎందుకు సపోర్ట్ చేయకుండా కేవలం ఎందుకు మీరు వేరే వాళ్ళని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు? ఒక పాజిటివ్ ఏది, ఆ కార్నర్ ఏది అనేది నా ఉద్దేశం. విజువల్స్ ప్లే చేయట్లేదని మీరే అన్నారు, మీకు సమయం ఇచ్చాను, మీరు ఇంకా విజువల్ ప్లే చేయలేదు. పోనీ మీరు యాక్సెప్ట్ చేసినా ఓకే, ఇలా జరిగిందని చెప్పిన నేను టైం ఇస్తున్నాను మీకు. విశాలమైనటువంటి దేశం, ఎవరు ఎటువంటి వాళ్ళో తెలియదు, వాళ్ళు ఎవరో చేసిన వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ యొక్క పూర్వాపరాలు ఏంటో తెలియదు, ఏది దాని మీద అది చేసినటువంటి పరిస్థితి ఏందో తెలియదు. మనం దాన్ని ఉట్టిగానే చూపెట్టేసి ఇది వాళ్ళే చేశారు, భజన దళులే చేశారు, మీద ఇంకెవరో చేయొచ్చు, అన్ని విషయం తెలియదు. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను వెంకటేశ్వర రాజు గారు. మీరు చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, చెప్పండి. ఎస్, ఒక పాయింట్ క్లియర్ గా చెప్పేసి ఏదైతే ఉందో మనం దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఖండించాల్సిందే. కానీ పూర్వపరాలు పరిశీలించి మాత్రమే అంటున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళు బజరంగ దళ్ కార్యకర్తలైనా లేక బజరంగ దళ్ కార్యకర్తల పేరు పెట్టుకుని చేస్తున్నారా అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్తా మీకు, చిన్న ఉదాహరణ చెప్పండి. ఒక ఒరిస్సాలో ఒక నలుగురు పిల్లలు కలిసి, దయచేసి ఆగండి ప్లీజ్, ఒక నలుగురు పిల్లలు కలిసి ఏది ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసిండ్రు, అన్నా చెల్లెలకు. తర్వాత దాని యొక్క విషయం ఎంక్వైరీ చేస్తే మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. వెంకటేశ్వరరాజు గారు, ఖచ్చితంగా మీరు తప్పుని ఎవరు ఏంటి తెలుసుకొని శిక్షించాలి అనే ఒక సొల్యూషన్ కి అయితే వచ్చారు. ఎస్ వెంకటేశ్వరరాజు గారు, సో ఇప్పుడైతే మాత్రం ఎస్ మీ పాయింట్లు మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మీకు టైం ఇచ్చాం అండ్ మీ ఎగ్జాంపుల్స్ కూడా మేము తీసుకుందాం. వెంకటేశ్వరరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ శివాజీ గారు కావచ్చు, వెంకటేశ్వరరాజు గారు, ఇద్దరు కూడా అక్కడ ఎవరు ఏంటి పూర్వాపరాలు తెలుసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, దాన్ని ఖండించారు.